మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ భవిష్యత్తు కోసం గంటల్లో తేలిపోనుంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. దీంతో అందరి కళ్ళు కవిత బెయిల్ మీద నిలిచాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారులు ఆమె అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేశారు. దీంతో బెయిల్ కోసం ఆమె పలుమార్లు పిటిషన్ వేశారు. అయితే ఆమె చేసిన ప్రత్యామ్నాయాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నింటినీ ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది. ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదుల వాదనలతో ఢిల్లీ కోర్టు ఏకీభవిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణను స్వీకరించింది. ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇటీవల బెయిల్ లభించింది. కవిత బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వేరుగా ఉంటున్నాయి. మనీ లాండరింగ్లో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కవితకు చెందిన 100 కోట్ల రూపాయలను అటాచ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కవిత బెయిల్పై వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో ఇప్పటికే కేటీఆర్, హరీష్ భేటీ అయినట్లు సమాచారం. కవితకు బెయిల్ వచ్చే అవకాశం కోర్టులో లేవనెత్తాల్సిన అంశాలు, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్లు తదితర అంశాలపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. కవితకు నేడు బెయిల్ వస్తుందనే ఆశతో బీఆర్ఎస్ శ్రేణులున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది కొన్ని గంటల్లో తేలనుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.